సార్ నమస్తే సార్. నాకు అసలు 6వ తరగతి చదివిన దగ్గర నుంచి కూడా పెద్ద అయ్యాక హీరో అయిపోవాలని నేను మెంటల్గా కొత్త సినిమా ఆఫీసులో ఆడిషన్స్ ఉన్నాయట, దానికి వెళ్తున్నాను. ప్లీజ్ బ్లెస్ మీ సార్. సార్ 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 నమస్కారం సార్. నమస్తే అమ్మా. అదే మీ సినిమాలో నూతన నటినట్లుగా అవకాశాలు అని చెప్పి పిలిచారు కదా సార్. ఆడిషన్స్ వచ్చావా? అవును సార్. నీ పేరేంటి? నాకు రాఘవ్ సార్. ఏ పాత్రలు చేయగలవు? మీరు ఏ పాత్ర ఇచ్చినా సరే నా టాలెంట్ తో తోమి దానికి మెరుపు తెప్పిస్తాను సార్. తోమై రేప్ సీన్ చేస్తావు మరి? చేస్తాను సార్. సరే అయితే డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ యాస్ చెప్తే ఆ పాత్రలో నిన్నే పెడతాను. మరి గట్టిగా నవ్వి, ఎన్నాళ్ళు ఎక్కడికి పోయావే చిక్కుపుక్కు పిట్ట, ఇవాళ నిన్ను వదిలిపెట్టనే నా కోడి పెట్ట. రెడీ సార్. అమ్మా హీరోయిన్ చెయ్. భయం వేస్తుంది సార్. పర్లేదు చెయ్. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయే సిగ్గు పెట్ట, దొరికాక వదిలిన కోడి పెట్ట. ఏం చేస్తున్నావు అయ్యా నువ్వు? యాక్టింగ్ సార్. ఆర్టిస్ట్ అవుదాను వచ్చావు, ఇంక దేనికి వచ్చావు నువ్వు? అవకాశం. అవకాశాలు ఏం లేవు, వెళ్ళిపో. ఇంట్లో చెప్పొచ్చాను సార్, ప్లీజ్ సార్ ఒక అవకాశం. సర్లే రేపు పొద్దున బాగా ప్రాక్టీస్ చేసి వచ్చి కనిపించు, అప్పుడు చూస్తాను. ఏమండి ఏంటండి అలా నీరసంగా కూర్చున్నారు? ఏం లేదు, సినిమా ఆఫీస్కి వెళ్ళాను కదా, ఒక సీన్ ఇచ్చారు, ఇబ్బందిగా ఉందిలే ఏదో చేశాను. అయినా మనకి ఎందుకండి ఈ పాత్రలు గీతలు, ఏ ఉద్యోగం సద్యోగం ఎత్తుక్కోకుండా మీరు మీ పిచ్చి గాని. నువ్వు అలా అంటావు, ఒక్కసారి హీరో అయ్యాక ఎలా ఉంటది చూడు మన పరిస్థితి. చూసానండి, పెళ్ళైన దగ్గర నుంచి చూస్తానే ఉన్నాం. ఆ ప్రాక్టీస్ ఏదో ఇంట్లోనే చేస్తే సరిపోదు కదా సార్, అక్కడ ఇక్కడ చేసి భయపడ్డం ఎందుకు? ఏంటండి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయేవే చిక్కుబుక్కు పెట్ట ఏంటండి? దొరికాక నిన్ను వదిలిపెట్టనే కోడి పెట్ట. ఏంటండి విచిత్రంగా? నిన్ను వదిలిపెట్టను, నీ అందాన్ని తాగేస్తా, యవ్వనాన్ని యాపిల్లా కొరకు తినేస్తా. మీరు ఎప్పుడైనా కాదన్నానా ఏంటండి? రండి లోపలికి వెళ్దాం. ఇక్కడే దూది పింజ లాంటి నా బతుకు మీద మీ పంజా విసురుతారా? ఎంతైనా ఆడపిల్లరా, పసిగుడ్డురా, ఎలా చేయాలనుకుంటున్నారా నీకు? పసిగుడ్డు ఏంటి సార్, పెద్ద రాక్షసి పల్లి గుడ్డులా పెట్టాను. ఫోన్ చేయమ్మా. అలాగే చెక్ చేసా, మీరు వెళ్ళరండి అన్నయ్య గారు. కొడితే కొట్టాడు కానీ మీ యాక్టింగ్ అదిరిపోయిందండి. అంతే కదా, హీరోనే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాను చూసుకో. మీరు వెళ్ళరండి, మా ఆయన బంగారం. సార్ డైరెక్టర్ గారు బాగా ప్రాక్టీస్ చేసి వచ్చాను సార్, ఒకసారి మీరు రీసీన్ చెప్పేస్తే నేను యాక్ట్ చేస్తాను సార్. చాలా లేట్ అయిపోయామమ్మా. లేట్ అయిపోయినా అంటే ఇప్పుడు నా క్యారెక్టర్ అయిపోయింది మరి. మీరు అలాగనుకోండి సార్, ఆల్రెడీ చాలా ప్రాక్టీస్ కూడా చేసి వచ్చాను సార్, మామూలు ప్రాక్టీస్ కాదు అది. సర్లే ఇంకో క్యారెక్టర్ చేస్తావు మరి? చేస్తాను సార్. విలన్ క్యారెక్టర్. దాంట్లో ఐటమ్ సాంగ్ ఉంటది. ఐటమ్ సాంగ్ పిచ్చగా డాన్స్ చేయాలి. నువ్వు ఎంత బాగా చేస్తే అంత ఆ క్యారెక్టర్ నీకు ఇస్తానన్నమాట. బాగా ప్రాక్టీస్ చేస్తాను సార్. వెళ్ళి 24 గంటల తర్వాత కనిపించి నాకు. ఏంటో మా ఆయన పొద్దుననగా ఆఫీస్కి వెళ్ళాడు. ఏమైందంటో? ఏమండి ఏమైందండి? అంటే నేను వెళ్ళాను, ఆ క్యారెక్టర్ పోయిందంట, విలన్ క్యారెక్టర్ ఉందని చెప్పారు, డాన్స్ బాగా చేస్తే ఇస్తానని చెప్పారు. అవునా? నన్ను చేయమంటారా? వద్దులే, భూకంపం వస్తుంది. బాగా డాన్స్ చేసి వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటది, వాళ్ళని చూసి నేను డాన్స్ నేర్చుకోవచ్చు కదా. అమ్మా అమ్మా బాగున్నావా? ఎలా ఉన్నామ్మా? బాగున్నానమ్మా. అల్లుడు బాగున్నావా? బాగున్నాను, భలే టైంకి వచ్చేట్లేదని చెప్తాను. మీకు డాన్స్ వచ్చా? అయ్యో నా డాన్స్ వస్తే మీ మామయ్య నన్ను పెళ్లి చేసుకున్నారు. అయితే మీరు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటది? అమ్మో నేనా? ఆయన చూస్తే కొంచెం చంపేస్తాను. అమ్మాయి నాకు తెలియదు, నా భవిష్యత్తు మీ దగ్గర ఉంది. అది కదా అవన్నీ తెలియదు నాకు. అల్లుడు ఎందుకు ఆపేశారండి పాట? భవిష్యత్తు మీ దగ్గర ఉందని చెప్తున్నాను కదా. అబ్బో ఇది ఫ్యామిలీ ఉండేది ఇల్లు అనుకుంటున్నావా లేకపోతే బజార్ అనుకుంటున్నావరా? ఏంటి ఐటమ్ సాంగ్లు? కాదు బాబు, మా అత్తగారు. అత్తగారిని పట్టుకుని ఐటమ్ సాంగ్ చేస్తాను. అలా అని కాదు సార్, కొద్దిగా
నాయిస్ వచ్చిందో చంపేస్తా. నువ్వు రావే అమ్మా. నువ్వు రామ్మా. నుంచి వచ్చావు. ఏంటి హుషారుగా ఉన్నా? చాలా బాగా పెర్ఫెక్ట్ అయి వచ్చాను సార్. అదర కొట్టేశాను. మీరు ఇప్పుడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఎరగ తీసేస్తాం అంతే. నువ్వు రెడీగా ఉన్న ఇక్కడ క్యారెక్టర్లు రెడీగా లేవు సార్. అయిపోయి పో. నెక్స్ట్ షూటింగ్ కలుద్దాం సార్, మర్చిపోకండి. అన్ని ప్రయత్నాలు చేసాం, ఎక్కడా అవకాశం రాలేదు. ఏం చేస్తాం? ఎరా ఎప్పుడేదో చేస్తా సైలెంట్ గా ఉన్నావేంటి? నువ్వేం చేస్తుంటావురా? ఇలా గాలి తిరుగుతుంటాను. గాలి తిరుగుతుంటావు. నేను ఏదో ఒక అవకాశం కోసం తిరుగుతున్నాను. వచ్చిన దగ్గర నుంచి ఒకే సొక్క వేసుకుని తిరుగుతున్నాను. గాలి తిరగకపోతే ఏదో ఒకటి చేసుకోవచ్చు కదరా. నేను బతకడానికి కదా సినిమా అవకాశాలు ట్రై చేస్తున్నాను. ఎలా బెదిరించారా? ఏలెట్టి ఇలా కదా. ఓ నీదే పవర్ఫుల్ గా ఉంది, నీదే పవర్ఫుల్ గా ఉంది. నేనండి స్పైడర్ మ్యాన్. మీకు చూసే ఉంటాను. ఇంతకుముందు బాగా పవర్లు ఉండేవి. ఆటికి ఇటు వేసుకుని బాగా ఎగిరేవాడిని. పెళ్ళైంది, మొత్తం పవర్స్ అన్ని పోయాయి. పెళ్లి చేసుకున్నాను, పవర్స్ అన్ని పోయి. తర్వాత నా పిల్లం కూడా పోయింది అనుకోండి. నాకు మా ఆడు కలిపి ఓ బ్యాట్మెన్ పుట్టాడండి. స్పైడర్ మ్యాన్ బ్యాట్మెన్ పుట్టాడు అనుకుంటాడా? ఆడు కడుపులో ఉన్నప్పుడు నేను బ్యాట్స్మెన్ చేద్దాం అనుకున్నాను. పుట్టినది బ్యాట్మెన్ అయ్యాడు. నానా బ్యాట్మెన్. ఇతనే నా కొడుకు బ్లాక్ మ్యాన్. బ్లాక్ మ్యాన్ కాదు, బ్యాట్ మ్యాన్. తీస్తే మాత్రం వైట్ కొంటాడు. ఎలాగా బ్లాకే కదా. రాత్రి ఇంటికి రాలేదేంటి? చదువుకోవడానికి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా. మరి ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇంట్లో ఏం చెప్పాడు? ఇంట్లో చదువుకుంటాం, బ్యాట్ మ్యాన్ కదా, మర్రి చెట్టు మీద ఉన్నా. ఏం చదువుకున్నావు? నైట్ టైం కదా, కరెంట్ లేదు, చదువుకోవాలి. నీ లాభలేదు. హాస్టల్ వేస్తాంటారా? నానా ఈ చదువులు అయి నా వాళ్ళకి కావట్లేదు నాన్న. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. నీకు పెళ్లి చేసేయాలి. ఎక్స్పైర్ అయిపోయావు, కష్టం. గానీ వెళ్ళి టీ పట్టరా. నువ్వు స్పైడర్ మ్యాన్ నాన్న. జస్ట్ ఇలాంటి కప్పు వచ్చేస్తుంది కదా నీ దగ్గర. కప్పే వస్తుంది, టీ దారిలో ఒలిగిపోద్ది. లాభం లేదా? నీకు పెళ్లి చేస్తాను. ఇదే మీ అమ్మ బతుకుంటే ఇప్పటికి ఎప్పుడో పెళ్లి చేసేసేది. పద లోపలికి మనం పని చూసుకుందాం. ఈ మధ్య ఎగరలే పాపం. ఏజ్ ఒకటి అయిపోయింది. మొన్న మధ్యన ఎర్రగడ్డలో ఉండేవాళ్ళం సార్. మనకుండా షిఫ్ట్ అయిపోయాం, కొత్త ఇల్లు తీసుకున్నాను. నా కూతురు సార్ ఒంటరి మేము. ఒక్క నిమిషం. ఏంటమ్మా ఈ బట్టలు పెట్టినానా? ఒక్క నిమిషం అమ్మా. గాలి తిరిగితే ఆరిపోతాయా? ఇదిగో అమ్మా, ఆరబెట్టేస్తాను. అమ్మా ఒకసారి బయటికి రాను నాన్న. చీట్టాలు రాను నాన్న. ఎలా ఉన్నావు నాన్న? అమ్మా ఇలాగే ఉన్నాను రా నాన్న. సార్ పండ్రమేమన్. అమ్మా మా చిట్టుదలు ఏం చేస్తా తెలుసా సార్? మెహదీపట్నం దగ్గర ఏ జాంగేలే నాన్న నన్ను కాలేజీలో కూడా ఏడిపిస్తున్నాను నాన్న. రమ్మాలు నేను అందంగా ఎందుకు పుట్టాను నాన్న? కొంచెం టీ పెట్టామా? కొంచెం పెట్టాను నాన్న. ఏమైందమ్మా? లోపలికి వచ్చాడు. పాలు అయిపోయినాయి నాన్న. సర్లేమ్మా, నువ్వు లోపలికి వెళ్తే పక్కింటాలు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు అడుక్కొని వస్తానమ్మా. త్వరగా వచ్చాయి నాన్న. వెళ్ళమ్మా. సేమ్ టు సేమ్ ఇద్దరు. సార్ ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి ఏం కావాలి? మీరేంటి సార్ ఇటు నుంచి రాకుండా అటు నుంచి వచ్చారు? నేను స్పైడర్ మ్యాన్ అండి, ఎక్కువ గోడ మీద ఉంటాను. అవును, మీరు ఎక్కడో చూసినట్లుగా మిమ్మల్ని. ఇంతకీ మీరు సూపర్ మ్యాన్ కదా? అవును సార్. ఏంటి సార్ మొత్తం జారిపోయి క్యారీ బ్యాగులు మొత్తం ఏంటి సార్? సార్ ఏం చేస్తాను సార్, వయసు అయిపోయి ఉంటదండి. వయసు అయిపోయింది. ప్రస్తుతం జాబ్ ఏం చేస్తున్నారు? చేస్తున్నాను సార్, సైబర్ టవర్స్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా. సూపర్ మ్యాన్ అయ్యండి సెక్యూరిటీ మ్యాన్ అయ్యాడు. మీరేం చేస్తారు సార్? నేను మెట్రో వేస్తున్నారు కదా సార్? అవును సార్. అక్కడ డైలీ లేబర్ సార్. సరే మీకు పాలు కావాలి అంతే కదా? లేవండి. ఏమంతా పసుపు అందం అమ్మాయైతే నీలా ఉందా
అన్నట్టుందే. హే వండర్ మ్యాన్ ఇక్కడ దిగారు మీరు? ఎప్పటి నుంచో వెనకాతలు పడుతున్నాను, నా రూల్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా. నాకు ఇష్టం ఉండదండి అబ్బాయిలంటే. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే వండర్ మ్యాన్ బ్యాట్మెన్, ఒక వండర్ బ్యాట్ పడతారు, ఒక వండర్ బ్యాట్ పడతారు. నానా చూడు నన్ను ఎంత హెరాస్ చేస్తున్నాడు. నువ్వు నన్ను అరెస్ట్ చేయకమ్మా పర్ఫార్మెన్స్ తో. నీకు అక్క చెల్లెలు లేరా నీకు? అమ్మ కనిపిస్తే చాలు ఎక్కడ బతుకున్నావు అది కదా. నేనే చేయలేదు. ఏమైందండి? నీ కొడుక అండి? నా కొడుకే అండి. ఏంటి పేరు? బ్యాట్మ్యాన్ అండి. బ్యాట్మ్యాన్ లా లేడు, హెస్మిసర్ బ్యాట్మ్యాన్ లా ఉన్నాడు. ఏంటి సార్ ఎక్కువ మాట్లాడండి? మర్యాదస్తుల ఫ్యామిలీ మీద అర్థమైందా? ఏంటి మర్యాదస్తులు? అమ్మాయి చూడండి. ఇది అమ్మాయా? ఇది అమ్మాయా? ఏంట్రా నీకు అమ్మాయి నచ్చిందా? నాకు అమ్మాయి అంటే ఇష్టం నాన్న. నీకు అన్న నచ్చిందా? అతన్ని మొహం చూస్తే నాకు ముందడికి బట్టలేండి. బట్టలు ఇంకోసారి వస్తే మర్యాద దక్కదేమో అనుకుంటున్నారా? నా సంగతి తెలియదు, వదిలేనంటే. ఏంటది? నువ్వు లవ్ గిలాంటి పెట్టుకున్నావంటే నేను అమ్మమ్మ గారి ఇంటికి పంపించేస్తా. చాలు. నువ్వు లేవన్న బాధతో రోజు తాగుతానే. నేనంటే నీకు అంత ఇష్టమా? నువ్వు అంటే ప్రాణం. నా కోసం చచ్చిపోతావా? నీకోసం అన్న చంపేస్తా కూడా. ఏంట్రా ఇది? ప్లీజ్ విషమ తాగి చచ్చిపోతే బాగుండే. పొద్దున బయటకు వెళ్తా అందరూ ఏమంటారు? అంత మాట నొద్దు నాన్న. సూపర్ బరుగు పుట్టింది పెద్ద సిల్వర్ బాబు అంటారు. ప్రేమిస్తే తప్పే. ప్రేమకేమో మన ఇంట వంట లేవు, అర్థమైందా? తరతరాలుగా యుగ యుగాలుగా ఈ పసిపిల్లల ప్రేమను ఇలా తొక్కేస్తూ ఉంటారా నాన్న? పసిపిల్లలు కాదు మీరు. వండర్ ఏంట్రా రేపు పొద్దున సమాచారం మన మొహాలు చూపించాలి. ఇద్దరికి మొహాలే లేవు అసలు. అయిపోయింది అంటే కామన్. ఫోన్ వస్తుంది. హలో సూపర్ మ్యాన్ బాబాయ్. బిల్డప్ బాబాయ్ ఫోన్ చేశాడు. చెప్పండి బాబాయ్. చిన్న పని ఉంది, కొంచెం అర్జెంట్ గా ఇంటికి రా నువ్వు. ఇప్పుడు ఎందుకండి? బయట బాగా చలిగా ఉంది, రాలేనండి. ఇప్పుడు బయట ఎందుకంత చలిగా ఉందో తెలుసా నీకు? ఎందుకండి? మన ఆకాశంలో ఒక పెద్ద ఫ్రిడ్జ్ పెట్టి డోర్ ఓపెన్ చేసి మర్చిపోయి వచ్చేసా. అయ్య బాబాయ్ సర్లే, వచ్చేటప్పుడు కొంచెం ఆ డోర్ క్లోజ్ చేసి వచ్చే. కష్టమని నేను రాలేనండి. ఎందుకు ఇప్పుడు అయిన ఇంటికి? ఏం లేదు, కొంచెం తలంటుకున్నాను, తలారలేదు. కొంచెం అలా ఆకాశంలో ఎగురొస్తే కొంచెం తలారుతుంది కదా అని. ఏమంటా బాబాయ్? నేను రాలేనండి, కష్టమండి. ఇదిగో మరి అదే మరి నీకు ఇప్పుడు నువ్వు రాకపోతే మామూలుగా ఉండదు. ఇదిగో నువ్వు రావా? నువ్వు నేను రానండి. ఇప్పుడు నీకు ఆకాశం తీసేస్తాను కాదు. ఎందుకండి? ఆకాశం తీసేస్తాను నువ్వు ఎగురు గాడి గుడ్డ ఎగురుతావు, నువ్వు గుడ్డ ఎగురుతావు. నువ్వు ఇంకా నువ్వు అంతే, నువ్వు అయిపోయావు, నువ్వు ఉండు. నేను ఎగరలేను. ఎప్పుడు వచ్చి అనవసరంగా బిల్డే బాబాయ్తో పెట్టుకున్నాను. అంత దీనివల్ల తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు. కూతురు పెంచే విధానం ఇదా? పేరుకి మళ్ళీ సూపర్ మ్యాన్. నువ్వు మొత్తం స్పైడర్ మ్యాన్ అని పెట్టుకోలేదా? మొత్తం చిగురంతా నాన్న క్షమించే. ఇప్పుడు మనం ఎన్ని ఏం చేయలేమండి. దయచేసి ఊరుకొని మనం పెద్ద మంది చేసుకుని వద్దని క్షమించామండి. ఏం పర్లా, దానికి జాబ్ వచ్చింది. నేను బిజినెస్ పెట్టుకున్నా. ఏ బిజినెస్ పెట్టుకున్నారా చెప్పు. నేను బీర్ సీసాలోను పేపర్లు కాటాకేస్తారు కదా, షాప్ ఒకటి పెట్టుకున్నా. బావగారు మీకు వయసు అయిపోయింది, ఎగరలేకపోతున్నారు. నా వయసు అయిపోయి జిగురు రావట్లేదు. మనం ఇది ఎంకరేజ్ చేసామండి. బుడ్డు సూపర్ మ్యాన్, ఓ బుడ్డు స్పైడర్ మ్యాన్. లేదు, ఇద్దరు కలిపి వండర్ బ్యాట్, వండర్ బ్యాట్. ఏవండి పదండి.